హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహర్వి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మ్యాంగో పికిల్ పెట్టానండి. నేను ఎప్పుడు ఎలా పెడతానో సింపుల్గా మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మ్యాంగోస్ తీసుకున్నాను, ఒక 12 మ్యాంగోస్ తీసుకున్నాను. దాంట్లో కొన్ని పీల్ అవుట్ తీసి పెడతాను, కొన్ని పీల్ తీయకుండా అలానే తొక్కతో పెడతామని రెండింటిని అయితే 2 బౌల్స్లలో అయితే నానబెట్టేసుకున్నాను. పీల్ అవుట్ తీయని వాటిలో సాల్ట్ వేసి ఒక 2 అవర్స్ అయితే నానేసుకున్నాను. అలా నానేసుకుంటే మంచిగా పైన ఏమన్నా పెస్టిసైడ్స్ అవి ఇవి ఉన్నా కూడా సాల్ట్ వాటర్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం కాదు, మనం పీల్ అవుట్ తీయకున్నా కూడా. వీటిని అయితే మంచిగా ఒక 2 క్లాతులు తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి తుడుచుకుంటూ మళ్ళీ ఇంకొక క్లాత్లో వేసుకొని మంచిగా వాటర్ క్వాంటిటీ అనేది లేకుండా పొడిగా అయ్యేలాగా చూసుకోవాలండి. అండ్ వీటిని అయితే ఇప్పుడు వక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి రెండు వేరు కాయలు తీసుకున్నాను. ఈ కాయలు అయితే కొంచెం పండు పండినట్టు అయింది. ఎస్టర్డేనే తీసుకున్నా, ఈ రోజు వరకు అయితే అలా అయిపోయింది. అయినా కూడా వాటిని వేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక కాయలు ఇవి వైట్గానే ఉన్నాయి, బట్ కొంచెం దెబ్బ తగిలినట్టు అక్కడక్కడ మార్క్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది లాస్ట్ సీజన్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నాయి. పైనకి చూస్తే బాగానే ఉన్నాయి, బట్ లోపల అయితే బాగాలేవు. అండ్ వీటికి కావాల్సినవి అయితే పొడులు నేను ఫస్టే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మంచిగా ఫ్రెష్గా ఆవాలను వేపుకున్న ఒక 2 మినిట్స్ అలా. అండ్ మెంతులు, జీలకర్ర మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వాటిని అయితే పొడి పట్టుకున్నాను. ఇప్పుడు వీటిలో అయితే నేను కొంచెం సాల్ట్ అండ్ ఆవాల పౌడర్ ఏమో ఒక 1.5 టేబుల్ స్పూను, చిటికెడంత పసుపు, మెంతి పొడి ఒక 1/2 టేబుల్ స్పూను అలా వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. నేను ఇవన్నీ టేస్ట్కి సరిపడా అందాద కొద్ది వేస్తున్నానండి. నాకు కొలత అదేమీ లేదు, రుచికి సరిపడా వేస్తున్నాను. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ అయ్యి ఉంటే మనం పోపు పెట్టుకున్నాక సెట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. వీటిని అయితే గ్లాస్ వేర్లో అయితే తీసేసుకుంటున్నాను. లేకుంటే పికిల్స్ పెట్టే జార్ ఉంటుంది కదా, దాంట్లోనైనా తీసుకోవచ్చు. మనం ప్లాస్టిక్, స్టీల్ దాంట్లో పెడితే వాటి టేస్ట్ అనేది పోతుంది. సో అందుకని మనం గ్లాస్ వేర్లో అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడైతే వాటిని పోపు పెడుతున్నాను. నేను ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మంచిగా కలర్ వచ్చేంతవరకు వేపుకున్నాను. దాన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కూల్ అయిన తర్వాత కారపొడి అయితే వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసేసుకొని మ్యాంగోస్ని అయితే వేసేసుకున్నాను. 2 రకాలుగా కట్ చేసుకున్నాను కదా, రెండింటిని అలా టేస్ట్ చేద్దామని అలా వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను వాటిని గ్లాస్ వేల్లో వేసేసుకొని లాస్ట్లో కారం మిగిలిపోతుంది కదా, దాంట్లోనైతే రైస్ ఊడ్చేసుకొని తింటున్నాను. ఒక్కసారిగా అయితే మా అమ్మమ్మలు, నానమ్మల కాలం అయితే గుర్తొచ్చేసిందండి. వాళ్ళైతే ఇలా పచ్చడి పెట్టేసి మంచిగా కేజెస్ పెట్టేసి లాస్ట్కి ఊడ్చి తలో ముద్ద పెట్టేవాళ్ళు కదా. అసలు ఆ ఓల్డెన్ డేస్ అయితే అస్సలు మర్చిపోలేము. ఇప్పటికీ కూడా ఆ మ్యాంగో టేస్ట్ అనేది మర్చిపోలేము. ఒక్కసారిగా ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి.